సో ప్లీజ్ సబర్ కరాయ్. స్టార్ట్ చేద్దాం. మేము ప్రతిపక్షంలో ఉండా, భయపడే ప్రసక్తి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అది అవదమ్మా. సాంబడి గురించి తెలుసుకోవాలి. సాంబడి గురించి చెప్పుకోవాలనంటే సంధ్యా శ్రీధర్ రావుని అడగాలి. చంప పగులుతుంది. మన ఛానల్స్ యజమానుల పేరు కూడా తీసుకున్న తర్వాత ఎవరండి విజయసాయి రెడ్డి? దమ్ముంటే నీ ఇష్టం చేసుకో, నీ ఇష్టం చేసుకో విజయసాయి రెడ్డి. కోర్టుకి వెళ్తారా వెళ్ళండి, రాజ్యసభకి వెళ్తారా వెళ్ళండి, ఛానల్ పెడతారా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లేదు చూసుకుందామంటారా? మీ అడ్రస్ ఎక్కడో చెప్పు. ఎవరిని బెదిరిద్దాం అనుకుంటారు? ఏమి చేయలేరు మీరు. అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేకపోయారు, ఇప్పుడు మీరేం చేస్తారు? భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రభుత్వం లేదు, మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాదు. అంత మాట మీకు శాంతికి ఉన్న సంబంధం గురించి ఎవ్వరు అడగల, మీకు మీరే వచ్చి మాట్లాడారు. మొత్తం మీరే చేశారు. ఒక మంచి వ్యక్తి మదన్ మోహన్ ని విదేశాలకు పంపించింది ఎందుకు? శాంతి గురించి. అంటే అది మిమ్మల్ని కూడా అరే ఒరే అని పలకరిస్తే మీ పొరుగు ఎలాగూ లేదు, ఏమయ్యేవాళ్ళు మీరు? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తే 10 క్షణాలు ఆలోచిస్తే TV5 11 సీట్లు వచ్చాయి. కుట్ర పన్నారని నిజంగా మేము కుట్ర పన్నితే ఒక్క సీటు కూడా రాదు. కుట్ర పన్నారని నిజంగా మేము కుట్ర పన్నితే ఒక్క సీటు కూడా రాదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆయన గౌరవంగా ఉంటే నేను గౌరవంగా ఉంటా, ఆయన అగౌరవంగా ఉంటే నేను అగౌరవంగా ఉంటా. ఎందుకంటే నా తల్లిదండ్రుల గురించి మాట్లాడాడు, నా తల్లిదండ్రులు నేర్పారు నాకు ఆ గౌరవం, నాకు ఆ సంస్కారం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు భయపడితే భయపడేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరో లేరు. మీతో యుద్ధానికి నేను సిద్ధం. ఆ యుద్ధం మీరు ఎక్కడ దాకా తీసుకెళ్తారో అక్కడ దాకా నేను రెడీగా ఉన్నా. మంచిది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. TV5 సాంబడు ఏరే మీ ఇంట్లో పన్నుడా చెప్పు తెగద్దు నా ఎలా. నాకు రెస్పెక్ట్ కావాలి. సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు, నిన్ను గుర్తుపడతారు రే పుట్టిన ఎలా. పొట్టి నిన్నే నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా DNA టెస్ట్ చేసేది లఫుట్నా. ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రామి. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. ఎవరో చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంటారా లఫోట్. ఎదవ ఎట్టకారాలు వద్దు. లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంట. ఒరే లఫుట్ గా నీ ట్విట్టర్ ఎవరు చూస్తా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు? నిన్న నాకు తెలీదమ్మా, తెలీదండి. సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి తిట్టదని చెప్పరా? ఏదో ఎవరో పేరు చెప్పాడు, ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని. ఇదేంటైతే అరే నీ అబ్బా ఒరే తిక్కముండా కొడక, గే అయితే పిల్లలు పుట్టారా రే. అమ్మా పడవ అమ్మా నాయన. ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు. విజయసాయి గారు అంటే నాకు ఇష్టము. నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కని పెట్టాను. నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కని పెట్టాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నువ్వు కనిపెట్టడం ఏంటి? ఆయన అడగడం ఏంటి? నువ్వు కనిపెట్టడం ఏంటి? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.